ఇలాంటి కష్టమైన క్యాలిక్యులేషన్ చూసి చాలా మంది స్టూడెంట్స్ కంగారు పడిపోతారు. కానీ దీన్ని సింపుల్ ఎలా సాల్వ్ చేయ నేర్పిస్తాను. జాగ్రత్త చూడండి ఒకసారి. 4003 ఇంటూ 77 మైనస్ 21015 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 116. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏంటో కావాలి. మరి ఇప్పుడు దీనికి ఏం ఉపయోగిస్తబోతున్నాం అంటే మనం లాస్ట్ డిజిట్ టెక్నిక్ ఉపయోగిస్తబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందంటే 3 ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందంటే 7 ఉంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందంటే 5 ఉంది. ఇక్కడ మధ్యలో ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందంటే 6. 3 ఇంటూ 7 చేస్తే నాకు ఏమొచ్చుద్ది? లాస్ట్ డిజిట్ 1 వచ్చుద్ది. 1 మైనస్ 5. గమనించండి, 1 మైనస్ 5 చేయడం కుదరదు. అప్పు తెచ్చుకుంటే 11 మైనస్ 5. 11 మైనస్ 5 అంటే ఎంత? 6. అంటే మనకి లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 6 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 6 వచ్చింది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 6 వస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాస్ట్ డిజిట్ 6 రావాలి. అవునా కదా? మరి ఎందుకంటే గమనించండి, ఇక్కడ 6 ఉంది. 6 ఏ నెంబర్ తో మల్టిప్లై అయితే మనకి 6 వచ్చింది. ఆప్షన్ లో చెక్ చేయండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 7 కాబట్టి 6 7s are 42. 2 వచ్చింది. 6 రాదు. ఇక్కడ కూడా 7 రాంగ్ ఆన్సర్. 6 8s are 48. 8 వస్తుంది. 6 రాదు. 6 6s are 36. మనకి కావాలి 6 వచ్చేసింది కదా, అంటే ఇది ఆన్సర్ అయిపోద్ది. ఇలా క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. కమెంట్